వాళ్ళు వచ్చి అబద్ధమాడినందుకు ఏమైపోయిందంటే అక్కడికక్కడే పడి ఆ అననీయ చనిపోయాడంట. కొద్ది సమయానికి వాళ్ళ భార్య వచ్చిందంట. ఇంటి దగ్గర చెప్పుకున్నారు కదా, సేమ్ పేతురు అడుగుతున్నాడంట, అమ్మ ఏంటి ఎంత గమ్మారంటే, అయ్యా సేమ్ మా ఆయన చెప్పాడు కదా, అంతే సేమ్ అంతే అండి అని చెప్పిందంట. వెంటనే ఈలోపు ఈమె కూడా చనిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని సంఘము చాలా శక్తివంతమైనది. దేవుని వాక్యము చేత కట్టబడిన సంఘములో నీకు భద్రత ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది, నీకు క్షేమం ఉంది, నీకు కాపుదల ఉంది. దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో జరుగుతుంది. ఈ పేతురు గారు ఒక రోజంట చెరసాలలో వేయబడ్డాడంట. చెరసాలలో వేయబడినటువంటి ఈ పేతురు గురించి అదే సంఘం ప్రార్థన చేస్తుందంట. ఇప్పుడు ఈ చెరసాలలో ఉన్నటువంటి ఈ పేతురుని వాళ్ళ ప్రార్థన ఈ చెరలో నుంచి బయటికి తీసుకొచ్చేసిందంట. చూడండి, ఇద్దరు సంఘంలోనే కనబడుతున్నారు. పేతురు చెరలో ఉన్న ఈ పేతురు సంఘమే, అక్కడ ఉన్నటువంటి పేతురు దగ్గరకు వచ్చి అబద్ధమాడినటువంటి సప్పీరా, అదేవిధంగా అననీయ, వాళ్ళు కూడా సంఘమే. వాక్యాన్ని అనుసరించి జీవించే ఈ పేతురు చెరలో ఉన్న బయటికి తీసుకొచ్చేసాడు దేవుడు. వాక్యమును తిరస్కరించి బ్రతుకుతున్నటువంటి, అబద్ధమాడుతున్నటువంటి దేవుని కూడా అననీయ సప్పీరాలు కీడును శాపాన్ని పొందుకున్న ప్రమాదం. చూడండి, నిప్పుతో ఎలాగా ప్రమాదమో దేవుడు దహించే అగ్ని. దేవుడితో ఆటలు, దేవుడితో దేవుని పెట్టారా భక్తి చేస్తున్నామని చెప్పి భక్తిహీనమైన క్రియలు మనం చేస్తే మన జీవితానికే ప్రమాదం. చూడండి, దేవుని అందరి క్షేమం కోసం ఇవ్వబడినటువంటి యేసయ్య రక్త శరీరాలు చాలా మంది దేవుని బిడ్డలారా అజాగ్రత్తగా వాక్యానికి భిన్న రీతిలో జీవిస్తూ కూడా పాపముల గురించి పశ్చాత్తాపం లేకుండా తిని తాగేవాడంట. కొంతమంది అంట బలహీనులైపోతున్నారంట, కొంతమంది రోగులైపోతున్నారంట, కొంతమంది చనిపోతున్నారంట. ఏంటి, బతికించే ఈ జీవాహారము ఎందుకు చంపుతుందంటే దేవుని బిడ్డలారా గమనించండి. నీవు దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత, క్రైస్తవుడిగా ఉన్న తర్వాత, నీవు దేవునితో భయపడి దేవుని విధేయత చూపించి నువ్వు జీవించవలసిన వారవై